ధాటీషు అంటే స్వామివారు మంచి ధాటిగా, ధైర్యంగా, హాయిగా అలవేలుమంగా దైవతో సహా వాక్యాళికి బయలుదేరారు. ధాటి అంటే అది, అంటే బ్రహ్మోత్సవాలు, ఆ మాడవీధుల్లో ఊరేగింపు అని చేస్తారే అది. అక్కడ వాహనాలు ఉపయోగిస్తారు చూడండి. విహగరాజ, పక్షిరాజు అయిన గరుత్మంతుడు ఉంటాడు, గరుడ సేవ. మృగాధిరాజ, సింహవాహనం మీద ఊరేగిస్తారు. నాగాధిరాజ, శేషవాహనం, మళ్ళీ అందులో రెండు, పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం. గజరాజ, గజవాహనం మీద ఊరేగిస్తారు. హయాధిరాజ, అశ్వవాహనం మీద ఊరేగిస్తారు. ఇవన్నీ ఊరేగిస్తూ ఉంటే స్వామివారు ఆనందిస్తారు, మనం చూసి ఆనందిస్తూ ఉంటాం. అందులో గరుడ సేవ మరీ పుణ్యమని గొప్పదని భావిస్తారు. ఎందుకో తెలుసా? గరుత్మంతుడు పావుల్ని చంపుతాడు. ఎందుకు చంపగలుగుతాడు? పావు కాదండి, పావురం కూడా పావును చంపుతుందండి. పక్షి గరుత్మంతుడు కాదండి, పావురం కూడా. చిలక కూడా పావును చంపగలుగుతుందండి. మనిషి చంపడం కష్టం. భగవంతుడు పక్షులకి పాముల్ని తిన్నా సరే విషాన్ని హరించుకుపోయే శక్తిని ఇచ్చాడు. భగవల్లీల అనంతం, భగవల్లీల అనంతం. ఏ జీవికి ఏ ప్రమాదం ఉందో కనిపెట్టి ఆ జీవి శరీరంలో ఆ విషాన్ని తట్టుకుని బతకగలిగే శక్తినిచ్చిన భగవంతుడికి ఎన్ని కోట్ల నమస్కారాలు చేస్తే రుణం తీరుతుందండి మనది. ఈ సైన్స్ ఎప్పటికైనా అర్థమవుతుందా మనకి? ఇది పక్షి, ఇది పావురం, ఇది చెట్ల మీద ఉంటుంది, ఇళ్ల దగ్గరికి ఎడుతుంది, కింద తిరుగుతుంది, దీనికి ఏదో కావాలి ఆహారం, దానికోసం పెడుతుంది. టక్కమని పాము వస్తుంది. పాములు కూడా పక్షులను తింటాయి, చిన్న చిన్న పెట్టెలను పాములు తింటాయి, పెద్ద పక్షులను తినలేవు. అందుకని పక్షులకి ఎలాంటి శక్తి ఇచ్చారు అంటే పావుని చీల్చేస్తుంది. ఎందుకు చీలుస్తుంది తెలుసా? మీరు పావురాన్ని గమనించండి. దాని మెడ దగ్గర నీలం రంగు చార ఉంటుంది, ఆకుపచ్చ రంగు చార ఉంటుంది పావురాలకి. ఆ ఆకుపచ్చ రంగు చార ఏ జీవికి ఉన్నా సరే దాని శరీరంలో విషాన్ని హరించే శక్తి ఉన్నట్టు లెక్క. ఆ లోపల ఉండే విషహరణ ద్రవం అది బయటికి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అది వేసిన రంగు కాదు, జుట్టుకి రంగు వేసినట్టు సహజంగా ఉంది అది. ఎందుకంటే ఆకుపచ్చ మణి, మరకత మణి, అది వెండి కంచంలో కనుక మధ్యలో బంగార పువ్వు గొప్ప కోసం వేసుకుంటారు, ఏం ప్రయోజనం ఏం లేదు, ఎవడో ఎత్తుకుపోతే వాడికి వరకు వస్తుంది. వెండి కంచం మధ్యలో మరకత మణి కనుక వేసుకుంటే విషం ఎవరైనా కలిపిన అన్నం పెట్టినా కూడా ఆ జీవి చావడు, విషాన్ని మణి హరిస్తుంది. ఆకుపచ్చ మణికి ఆ శక్తి ఉంది, మరకత మణి. గరుత్మంతుడు ఆ రంగులో ఉంటాడు, ఆకుపచ్చ రంగులో. ఆయన విషాన్ని హరించగలుగుతాడు. అన్ని పక్షులు హరిస్తే గరుత్మంతుడు పక్షిరాజు కదా. సరిగ్గా గరుడ సేవనాడు స్వామివారికి మెళ్ళలో గరుడ పచ్చల హారం వేస్తారు. అవన్నీ మరకత మణులే. వెంకటేశ్వర స్వామికి లోటు ఏమిటండి? కోట్ల రూపాయల సహజమైన మణులు పట్టుకొస్తారు. రంగురాళ్ళు మనకి టీవీలో చూపించే రంగురాళ్ళు వేయరు, సహజమైన మణులు అవన్నీ. అవి చూస్తే కనీసం ఆ కాంతి మన కళ్ళ మీద పడి మనలో ఉండే విషం ఏదైనా రోగాలు ఉంటే పోతాయి. అందుకని గరుడ సేవనాడు చూస్తే పుణ్యం అన్నారు. పుణ్యం అంటే ఆరోగ్యం, పాపం అంటే అనారోగ్యం. కంగారు పడిపోక్కల. గరుడ సేవ చూసిన వాళ్ళు ఎంతమంది అని దేవేంద్రుడు కింద వచ్చి హాజరు వేసుకుని వీళ్ళందరినీ పుణ్యాత్ములు అని యాత్రా బస్సులో పైకి ఏం తీసుకెళ్ళడం. అటువంటి పుణ్యాలు ఎక్కడా ఉండవు. పుణ్యం అంటే ఆరోగ్యం, పాపం అంటే అనారోగ్యం, అంతకంటే ఏం లేదు. ఈ పుణ్యాలు ఎవడు లెక్క రాయడు కూర్చొని. ఇక్కడ ఇన్ని కేజీలు 2 కేజీలు అంటున్నాను. ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది. ఆ దృష్టి మణి దృష్టి మన కళ్ళ మీద పడితే కళ్ళ ద్వారా లోపలికి ప్రవేశించి లోపల ఉండే చిన్న చిన్న విషయాలను హరిస్తుంది, పెద్దవాటిని హరించకపోవచ్చు. అందుకని గరుడ సేవ గొప్పది అని. మిగిలినవి అంతే. అసలు వీటన్నిటికీ, ఈ గరుత్మంతుడికి, ఈ సింహవాహనానికి, ఈ అశ్వవాహనానికి, ఈ గజవాహనానికి, శేషవాహనానికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందట? స్వస్వాధికార మహిమాధికం అర్థయంతే. బ్రహ్మోత్సవాలకు మనం ప్రారంభం చేస్తాం, కానీ ఈ వాహనాలన్నీ ఏం చేస్తాయంటే స్వామివారి గర్భగుడి దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటాడు. స్వామి నిన్ను మోసే అవకాశం మాకు ఇయ్యవయ్యా, లేకపోతే మొయ్యగలవా అంటాయట. ఎందుకంటే వైకుంఠంలో ఓసారి జరిగింది ఇది. గరుత్మంతుడు ఓసారి స్వామివారు లేని సమయంలో ఏదో భూమండలం మీద అవతరించినప్పుడు ఎప్పుడో ఈయన కనపడాలి. అందుకని గరుత్మంతుడు కాస్త గర్వించి నారదుడితో అన్నట్ట, నేను లేకపోతే శ్రీ మహావిష్ణువు పరిస్థితి ఏమిటది? వచ్చేస్తుంది ప్రతివాడికి గర్వం. ఆ మాట నారదుల వారు సరే పెద్ద కొరియర్ సర్వీస్ కదా, అమెజాన్ కొరియర్ అంటే అప్పట్లో నారదుడే. అందుకని ఆయన నెమ్మదిగా శ్రీ మహావిష్ణువుకి చెప్పాడు, నేను విన్నాను, వాడి సంగతి చూస్తాను వెళ్ళి అన్నాడు. అని ఓసారి ఇలా శేషవాహనం మీద ఆదిశేషుడి మీద పడుకుని గరుత్మంతుడిని, గరుడా
ఈ చిటికిన వేలు నొప్పిగా ఉందయ్యా, కాస్త నీకేదో మరకతమణి కదా, నువ్వు విషం హరిస్తావు కదా, అస్తమాన ఆదిశేషుడివి పడుకుంటున్నా, వీడు ఎప్పుడో ఒక ఆటేసినట్టున్నాడు, కాస్త ఇబ్బందిగా ఉంది, కాస్త ఇలా దా, నీ మీద వాళ్తాను, చెయ్యి పెడతాను. దానికేముంది స్వామి, మొత్తం చెయ్యి పెట్టండి, మిమ్మల్ని మొత్తాన్ని భరిస్తున్నాను, లక్ష్మీదేవితో సహా భరిస్తున్నాను, ఈ వేలంతా అన్నాడు. రావయ్యా, కబుర్లు ఎందుకు రావయ్యా, ఇది ప్రవచనం కాదు కదా, కార్యక్రమం అయినా రా అన్నాడు. అని ఆ చిటికిన వేలు వేసాడు, దెబ్బకి కింద పడి చచ్చాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక చిటికిన వేలికి. ఇంకెప్పుడు పేలకే వెళ్ళిపో అని చెప్పాడు. అది శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గరుత్మంతుడు నోరు మూసుకుని, స్వామి నీ నా మీద నువ్వు విహరించాలి అంటే నిన్ను మోయగలిగే శక్తి నాకు స్వస్వ అధికారాధికం అర్థయంతే, మాకు ఆ అధికారం నువ్వు ఇస్తే మేము చేయగలం, లేకపోతే మేము ఎక్కడ చేస్తాం, నీ బరువు మోయడం మా వల్ల అవుతుందా? స్వస్వాధికార మహిమాధికం, ఆ మా అధికారం అంటే బాధ్యత, నిన్ను మోసేటువంటి బాధ్యతని, ఆ పైన మహిమాధికం, మహిమ మేము బరువుగా లేకపోతే నిన్ను మోయలేం కదా, అది కూడా నువ్వే ఇవ్వాలి. అంటే మనం ఈ వాహనాలని, దిక్పాలకుల్ని, వీళ్ళని వాళ్ళని ప్రార్థించడం కంటే అసలు ఆయన ప్రార్థిస్తే అన్నీ వస్తున్నాయి కదా. స్వయంగా మేనేజింగ్ డైరెక్టర్ గారు మనకు తెలుసున్నప్పుడు కింద ఉండే గుమాస్తాలు, అధికారులు మనకెందుకంటే పని లేక నేరుగా ఆయన రూమ్లోకి వెళ్ళి అడిగేస్తాం, పని అయిపోతుంది. ఆయనే చెప్తాడు కిందవాడికి, చచ్చినట్టు చేస్తాడు వీడు. ముందు కిందవాడిని అడిగామనుకో, ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. పైవాడిని అడిగామనుకోండి, పైవాడు కిందవాడిని పిలిచి చెబుతాడు, గురువుగారు వచ్చినప్పుడు చూసుకోమని, మొత్తం చూసుకుంటాడు. తప్పదు కదా. అంతే, మనం పైవాడినే పట్టుకుందామండి. ఎలాగో భిక్షాటం తప్పనప్పుడు అదేదో పైవాడిని అడుగుదాం, కిందవాడిని ఎందుకు? ఇది ఇందులో ఉండేటువంటి సారాంశం. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాగ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఇప్పుడు ఇంకో మాట, ఇందాక వాస్తు గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఇంకోటి బాగా వ్యాపించిన నమ్మకం, జాతకాలు. ఆ గ్రహస్థితి దోషం, కుజదోషం, అజదోషం, అసలు పుట్టుకే పెద్ద దోషం. ఈ నవగ్రహాల గురించి మనము భయపడిపోతూ ఉంటామే, ఆ దశ నడుస్తుందిరా, ఇది చేయాలట, ఈ ఉంగరం మార్చాలట, ఆ ఉంగరం మార్చాలట, లేనిపోని గొడవలన్నీ పెట్టేసుకుంటామే. దాని గురించి చెబుతున్నాడు. సూర్యందు భౌమబుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాసదాస చరమావధిదాసదాసాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ నవగ్రహాలకి నిరంతరం దశలు మారాయి, 3 ఏళ్ళ, 6 ఏళ్ళ, 30 ఏళ్ళ, 7.5 ఏళ్ళ, ఏళ్ళనాడు శన, అష్టమ శన, రాహుకాలమా అని మనం కొట్టుకుపోతున్నామో, ఆ నవగ్రహాలకి స్థాయి ఏమిటో తెలుసిన? సూర్యుడు, ఇందు, చంద్రుడు, భౌమ, భూమి నుంచి పుట్టినటువంటి అంగారకుడు. భారతీయ విజ్ఞాన శాస్త్రానికి నమస్కారం. భూమి నుంచి అంగారక గ్రహం ఏర్పడిందని నాసా వాళ్ళు ఇటీవల ప్రకటించారు. కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రకటించిన జాతి భారత జాతి. సూర్యుడి నుంచి భూమి మొదలైనవి విడిపోతే భూమి నుంచి మళ్ళీ అంగారకం విడిపోయింది. అందుకే భూపుత్రుడు. కుజహ అంటే అర్థం అదే, కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు. ఆ గ్రహానికి కుజగ్రహం అనే పేరు పెట్టడంలోనే అపూర్వ విజ్ఞాన శాస్త్రం ఉంది. ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం ఋషులు కనిపెట్టారంటే బుర్ర పెట్టి ఆలోచించినప్పుడు నాసా, మేసా, గేసా ఏం లేవు కదా. ఈ ప్రయోగశాలల్లో ఉండే గొట్టాలు, గొడుగులు, టెలిస్కోపులు ఏం లేవు కదా. ఎలా కనిపెట్టారండి? శక్తి ఎప్పుడూ 3 రకాలుగా ఉంటుంది: యంత్రం, తంత్రం, మంత్రం. మనకి యంత్రం ఒక్కటే చేతనవును ఈ కలియుగంలో. ఋషులకి తంత్రం చేతనవును. తంత్రం అంటే యజ్ఞం. అంతకంటే గొప్ప ఋషులకి మంత్రం కూడా చేతనవును. మంత్రం మననాత్రాయతే ఇది మంత్రం, తర్పణాత్రాయతే ఇది తంత్రం, యత్నాత్రాయతే ఇది యంత్రం. దానికి నిర్వచనాలవి. మంత్రం అంటే నువ్వు మనస్సులో ఎంత మననం చేస్తే అంత ఫలిస్తుంది. లక్షల జపం చేయి, లక్షల జపం చేయి, లక్షల జపం చేయి, కదలకుండా చేయని చెబుతారు, అప్పుడే అది ఫలిస్తుంది. భారత యుద్ధంలో, రామాయణ యుద్ధంలో చూడండి, వాయవ్యాస్త్రం వేశారు, గరుడాస్త్రం వేశారు, బ్రహ్మాస్త్రం వేశారు. ఏమిటేమిటో అస్త్రాలు, బాణాలైనా. ఒక బాణానికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అదో పొల్ల, దానికి శక్తి పొలలో ఏముండదు, అన్నిటి పొల్లే. ఇంకోటి బ్రహ్మాస్త్రం, గరుడాస్త్రం కూడా పొల్లలే, అవేమి ప్రత్యేకంగా ఏం తయారు చేయరు. కాకపోతే ఆ శక్తిని కొంచెం తట్టుకునేలా ఇనుముతో చేస్తారు, కొంచెం గట్టిగా, దేహం కూడా బాగుండాలిగా, అందుకని. కానీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సిన మనిషి వేదాత్మనాయ విద్మకే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని బ్రహ్మకి సంబంధించిన బీజాక్షరాలతో ఉండేటువంటి మంత్రాన్ని ఇంటి దగ్గర ఆ బాణం బ్రహ్మదేవుడి దగ్గర పెట్టి కొన్ని లక్షల కోట్ల జపం చేస్తాడు ఏళ్ల తరబడి. ఆ మంత్రం వాడు ఒంటికి పట్టేస్తుంది. పట్టేసిన ఒంటితో ఆ బాణాన్ని ముట్టుకున్నాడు కాబట్టి బాణానికి కూడా పట్టేస్తుంది.
దాన్ని దాచిపెడతాడు. కర్ణుడు నాగాస్త్రాన్ని అలాగే కోట్ల జపం చేసి దాచిపెట్టాడు. అర్జునుడు ప్రాణాలు తీసేసినంత పని చేసింది. కృష్ణుడు కాపాడకపోతే కొంపలు అంటుకునేవి. నాగజపం అది, నాగదేవతా జపం చేశాడు, ఫలిస్తుంది. అంత చేశాడు. పొద్దున సాయంత్రం ఊరికే ఒక గంట చేసేసి ఎప్పుడు ఫలిస్తుందని కిటికీ కేసి చూడడం కాదు ఇక్కడ. అంత తీవ్రంగా చేయరు. అదే దీక్ష అన్నట్టుగా అన్నం నీళ్లు మానేసినట్టుగా చేయాలంతే. జపం అంటే అంతే మరి. అలా ఏళ్ల తరబడి చేశాక ఏమవుతుందండి, ఈ వీరుడు యుద్ధం చేసినప్పుడు ఆ కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు ఎవరైనా సరే ధనుస్సు ఇలా పట్టుకుని టక్కుమని తీసి బ్రహ్మదేవుడికి సంబంధించిన మంత్రాన్ని చదువు వదిలిపెట్టుకుని ఒక్కసారికే పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? ఇంటి దగ్గర లక్షల సార్లు అభ్యాసం చేశారు. అప్పుడు ఒక్కసారి చదవగానే పనిచేసింది. లేకపోతే యుద్ధరంగంలో కూడా లక్షల సార్లు జపం చేస్తే వీడిని ఎవడో నరికేస్తాడు వచ్చి. లక్షల సార్లు ఇంటి దగ్గర అభ్యాసం చేస్తే ఒక్కసారి చదివినా పనిచేస్తున్న ప్రత్యక్ష ఉదాహరణ. పిల్లలు పరీక్షల్లో జవాబులు రాయాలంటే కంఠస్థం చేస్తారు కదా. కంఠస్థం చేసేటప్పుడు జవాబుని 10 సార్లు చదువుతారు, 20 సార్లు చదువుతారు. అంతేనా? పరీక్షల్లో ఏం చేస్తారు? ఒక్కసారి చదవగానే గుర్తొస్తుందా లేదా? పరీక్షలో కూడా 20 సార్లు చదివితే 3 గంటలు ఒక ప్రశ్నకే సరిపోతుంది. పరీక్షల్లో మన ఇంటి దగ్గర చేసిన అభ్యాసం పరీక్షలో గుర్తురాట్ల. మంత్రజపం కూడా అంతే. ఎంత మననం చేస్తే అంత శక్తి. తంత్రం తర్పణాత్, యజ్ఞంలో ఎప్పుడూ ఆజ్యం, నెయ్యి వేస్తారు. ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా, ఎంత శాస్త్రం ప్రకారం పురోహితులు చెప్పిన ప్రకారం ఏ ఆకంటే ఆ ఆకే, ఏ రకం కుంకుమ అంటే ఆ కుంకుమే, ఏ ఫలం అంటే ఆ ఫలమే, ఏ ఇటకంటే ఆ ఇటకే ఖచ్చితంగా పట్టుకోవాలి. యజ్ఞంలో తేడాలు రాకూడదు. నువ్వు మర్రాకంటే మర్రాకే, మావిడాకు పట్టుకొస్తే కుదరదు అక్కడ. తద్దినము అంతే. తద్దినంలో నువ్వులంటే నువ్వులే, నువ్వులు లేవండి పెసలు పెడతామంటే కుదరదు. తద్దినంగా తీసేయి, తీసుకురావాల్సిందే. అదే సత్యనారాయణ వ్రతం అనుకోండి, అట్టిపండు బదులు కమలాపండు పెట్టి పర్వాలేదు, దేవుడు ఊరుకుంటాడు. శుభానికి వేరు, అశుభానికి వేరు. తద్దినంలో శాస్త్రం అంటే శాస్త్రమే, మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు. ఆ కూర వండాలంటే వండు, లేకపోతే వండొద్దంటే మారాయి. వండని కూరలు కొన్ని ఉన్నాయి అబ్దికాల్లో పనికిలో, వండకూడదు. మా నాన్నగారికి ఇష్టమని ఉండకూడదు. మీ నాన్న ఇష్టం ప్రధానం కాదు, ఇక్కడ శాస్త్రం ప్రధానం. ఇష్టమైనా ఉండకూడదు. వాడు ఎవడో ఉల్లిపాయ తినేవాడు ఉంటాడు, వండెత్తబెట్టి. వాడు ఎవడో శుభ్రంగా పుచ్చుకునేవాడు, పుచ్చుకుంటే ఎడతావు అక్కడ. మా నాన్న బాగా పుచ్చుకునేవాడండి, బాగుండదేమో, ఇప్పుడు మానేసాడు పుచ్చుకోవడం పోయిన తర్వాత. ఇదేం ఆలోచనలండి? నాన్నగారికి ఏది ఇష్టమైతే ఇచ్చాడు, ఇష్టమైంది కాదమ్మా. ఆ శాస్త్రం ఒకటి. పైగా ఇంకో రహస్యం చెబుతా, అందులో కూడా సైన్స్ ఉంది. తద్దినన్నాడు నిషేధించిన కూరలన్నీ దయచేసి వాటి పేర్లు ఆలోచించండి. సంస్కృతంలో పేర్లు లేవు వాటికి. అవన్నీ విదేశాల నుంచి వచ్చిన వంగడాలు. విదేశీ శక్తులని, విదేశీ కూరగాయలని విశ్వామిత్ర సృష్టి అన్నారు. బంగాళదుంపలు అంతే, చిలకడ దుంపలు పనికొస్తాయి, బంగాళదుంపలు పనికిరం. బంగాళదుంప అది మన తెలుగు పేరు కాదు, సంస్కృతం కూడా కాదు. ఇంగ్లీషు వాడి నుంచి బెంగాల్కి వచ్చింది, బెంగాల్ నుంచి మనకు వచ్చింది. ఇవాళ మన దుంప తెచ్చింది అదే దుంప, ఎవరింటికి వెళ్ళినా అదే దుంప. ఎందుకంటే నెల ఉండేది అదే దుంప. రాగానే అది తరిగేయడం, వేపుడు చేసేయడం, కాస్త ఉల్లిపాయలు వేసి బారేయడం. ఇంకో 4 వచ్చారంటే ఇంకా 4 ఉల్లిపాయలు బారేయడం. మొత్తం మీద ఉల్లిపాయల వేపుడు, బంగాళదుంపల వేపుడు అయిపోయింది. ఇవాళ మనకి ప్రాణప్రదంగా ఉన్న బంగాళదుంప విదేశాల నుంచి వచ్చింది. అందుకే తద్దినంలో పనికిరాదు. ఏం తద్దినంలో పనికిరాదంటే అర్థం, నిజానికి రోజు కూడా తక్కువే తినాలి. అది మన సరుకు కాదు, ఇక్కడ పండలేదు, మన పొట్టకు అరగదు. ఇక్కడ పండిందే మనకు అరుగుతుంది. అంచేది విదేశీ ఆహారం, విదేశీ వస్త్రాలు, విదేశీ వేషాలు, విదేశీ భాషలు ఎంత తక్కువ ప్రభావం చూపిస్తే అంత బాగుంటాం మనం. ఇవాళ అవి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. మనం ఎందుకు బాగుంటాం? ఆరోగ్యాలు బాగుంటాం, ఆనందంగానూ ఉంటాం. ఆ వంటకాలు కూడా తగ్గిపోవాలి, మనకున్నాయి. ఇలాగా స్పష్టంగా చెబుతారు అక్కడ. అందుకని ఈ విజ్ఞాన శాస్త్రం అంతా మనకి పూర్వం నుంచి ఉంది ఇక్కడ ఖచ్చితంగా. అందుకని ఈ అంగారకుడు ఎక్కడి నుంచి పుట్టడం, భౌమ్య, ఆకర్షణ, ఈ పేర్లు అన్నవి. సూర్యేందు భౌమ అన్నారు. బుధ వాక్పతి వ్యసౌరి స్వర్భానుకేతు. బుధగ్రహం, వాక్పతి గురుగ్రహం, స్వర్భాను రాహుగ్రహం, కావ్య శుక్రాచార్యుడు, శౌరి అంటే సూర్యుని కుమారుడు. ఈ శౌ అంటే శౌండములో శౌరిలో శౌరయ్యకూడదు, సౌరి సౌభాగ్యంలో సౌరాయాలి. అంటే సూరస్య పుత్ర సౌరహి, సూర్యుని కుమారుడు శనీశ్వరుడు. శని పట్టింది అంటాం కదా. శని పట్టుకుంటే ఎక్కువ బాధ కలిగినటువంటిది. ఎందుకు తెలుసా? అన్ని గ్రహాల్లోనూ బాగా నెమ్మదిగా సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం శని. అది మనవాళ్ళు వీళ్ళు ఇప్పుడు కనిపెట్టడం కాదండి. శనిని మందహ అంటారు సంస్కృతంలో. మందహ అంటే నెమ్మదిగా పెడుతుంది. మందహ అంటే మందగతి, నెమ్మదిగా. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల్లో బాగా సమీపంగా వేగంగా తిరిగే గ్రహాలు కొన్ని బాగా నెమ్మదిగా తిరుగుతుంది శనిగ్రహం. అందుకే మన భూమండలం మీద 10 ఏళ్ళు అయితే శనిగ్రహంలో 1 ఏడాది అవుతుందో కాదో కూడా కాలకర్మణ లెక్క ప్రకారం. దీని పూర్వం వాళ్ళు కనిపెట్టారా లేదా? యంత్రశక్తి కాదు, మంత్రశక్తి, తంత్రశక్తితో కనిపెట్టారు.
యజ్ఞం ద్వారా కనిపెట్టారు, తర్పణం ద్వారా కొన్ని కనిపెట్టారు, పదార్థాలు వాడడం ద్వారా, అలాగే మంత్రం మననం ద్వారా కనిపెట్టారు. మనకి ఈవేళ ప్రయోగాలు ఒకటే చేతనవును కాబట్టి, ప్రయోగానికి నడవలేదు కాబట్టి పనికిరాదంటే అలాగా. ఒక రకంగా మనం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలండి. హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళకి ఈవేళ పేపర్లో వార్త చదివి నేను ఆనందించాను. కోవిడ్ వైరస్ నివారణలో గాయత్రి మంత్ర ప్రభావం మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒకే రకమైన వైరస్ సోకిన వాళ్ళని 20 మందిని ఒక గ్రూపు చేసి, మామూలుగా చికిత్స వీరికి చేసి, గాయత్రి మంత్ర జపంతో తగిన చికిత్స వారికి చేసి ఫలితాలు పరిశోధించమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది జరగాల్సిన పరిశోధన. జరగగానే వెంటనే నాస్తికులు, జన విజ్ఞాన కేంద్రం గ్యాంగు టీవీల్లో తయారైపోతారు రేపొద్దున మొత్తం తిట్టడానికి. బుద్ధి జ్ఞానం లేని గ్యాంగ్ ఇది. గాయత్రి మంత్రం వల్ల పనిచేస్తుందో లేదో, నీ గొట్టాలు గొడుగులు పనిచేస్తాయా? తగ్గుతుందా అంటే ఖచ్చితంగా చెప్పట్లేదండి ఎవరిని. ఇక్కడ మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఈ ప్రయత్నం అలా చేయకూడదా? ఎంతసేపు మందులతో గొట్టాలతోనే చేయాలా, మంత్రంతో చేయకూడదండి ప్రయత్నం? పోనీ భరించకపోని చేస్తారు కదా, చేయనివ్వరండి, ముందే దూకేస్తారండి వచ్చేసి ఇక్కడ. ఎందుకంటే హిందూ మతం బతకడానికి వీలు లేదు, సంస్కృత భాష బతకడానికి వీలు లేదు. ఈ దేశంలో ఏదో వ్యాధి బయలుదేరిందండి, దాన్ని హిందువులు సంఘటితంగా ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం. అసలు ప్రయోగం చేయనివ్వండి. యత్నే కృతే ఇది నసిద్ధితి కోత్ర దోష అంటాడు కాళిదాసు. ప్రయత్నం చేయండి, ఫలించకపోతే మానేద్దాం. అబ్బాయి చేయనివ్వరండి. రేపొద్దున మీకు టీవీలో చర్చ ఈ రాత్రి మొదలై ఉంటుంది. ఈ పాటికి నాకు అనుమానం గాయత్రి మంత్రం పనిచేస్తుందా. మొత్తం ద్వేషించే వాళ్ళని దాన్ని కూర్చోబెడతారు అక్కడ, సమర్థించేవాడిని బలహీన బ్రాహ్మణుడు అక్కడ కూర్చోబెడతారు అక్కడ. వాడు బతికే బలహీనంగా ఉంటుంది, వాడు ఓడిపోతాడు. వాడు ఓడిపోతే హిందూ మతం ఓడిపోయినట్టే. అలాగని మేము వెళ్ళి కూర్చుందామంటే ఎన్నింటిలో కూర్చోనమ్మా, ఇక్కడ కూర్చోవాలిగా, అక్కడెందుకు నా సంత? అన్నిటికీ ఒకళ్ళే అంటే ఎలాగండి? అందరూ నేర్చుకోవాలి విషయాలు. అసలు ముందు ప్రయోగం జరగాల వద్దా? ఖచ్చితంగా చేస్తున్నారండి. 20 మందిని ఇటు పెట్టి 14 రోజులు చేద్దాం, వీళ్ళకి ఇద్దాం, వాళ్ళకి మంత్రజపంతో సహా మంది ఇద్దాం, తేడా ఏమిటో చూద్దాం. తేడామండి, తప్పేముంది? అప్పుడు మంత్రశక్తి నిరూపణ అవుతుంది, అప్పుడు దాన్ని చేసే విధానం కూడా ఉంటుంది. అసలు ప్రయోగమే చేయకపోతే ఎలాగా? ప్రయోగం చేసే చోటే మొత్తం అడ్డం పడుతూ ఉంటే మీ నమ్మకాలే ముఖ్యమా? ఇక్కడ మా నమ్మకం మాకుంది కదా, నమ్మకం రుజువు కావాలి కదా. అంచేత మన శాస్త్రీయ విధానాలు రుజువు అవుతున్నాయి. ఆ మంత్రం, తంత్రం, యంత్రం. అందుకే భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు, శనిగ్రహం శుక్రగ్రహం ఏదైనా సరే, స్వర్భాను రాకువు కేతు వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఎలాంటి వాళ్ళట? త్వద్దాసదాస చరమావధిదాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. వీళ్ళందరూ స్వామివారి గుడి ముందు ఉండి, స్వామి నీ దాసుడికి మేము దాసులం అని నవగ్రహాలు దండం పెడుతున్నాయమ్మా. ఈ నవగ్రహాలక మనం భయపడేది? దాని చుట్టూ తిరుగుదామా, దీని చుట్టూ తిరుగుదామా, అట్టిపళ్ళు పెడదామా, నూనె పోసేద్దామా, ఏం పోసినా జారిపోవడానికి పనిచేస్తాయి. చస్తున్నారు కడుక్కోలేక అర్చకులు, మీరు పోసిపోతున్నారు నూనె అక్కడ. వాళ్ళే చెప్పారు కొంతమంది, నాకు ఈ విషయం చెప్పండి బాబు, చచ్చిపోతున్నామని. మనం చెంబులు నూనె పోసేస్తాం దాని మీద, చస్తున్నారు జారిపోయి అక్కడ. దాని మీద నూనె పోస్తే దోషం పోవడం ఏంటండి? మనస్సులో ఉంటుందమ్మా దోషమేనా గుణమేనా? మీరు జపమే చేయదలుచుకుంటే ఆ గ్రహానికి నమస్కారం చేయండి. పోనీ శనిగ్రహానికి తప్పేం లేదు. శ్లోకం ఉంది, శని శ్లోకం ఉంది, సూర్య శ్లోకం, చంద్ర శ్లోకం అన్నీ ఉన్నాయి కదా, అవి మీరు చదవండి. పాపాత్ములు ఎవరు లేరా ఇందులో? అది మీరు చేయొచ్చు కదా. మన బద్ధకాలు మనవి. అది వారు ఎవరినో పిలిచి దక్షిణ ఇచ్చేసి చేయించేస్తారు. వారు సెల్ ఫోన్ మాట్లాడుతూ జపం చేస్తారు, నమశివాయ. మనం రాగానే సెల్ ఫోన్ ఆపేస్తారు, మనం వెళ్ళగానే మొదలెడతారు. వారు గొడవలు వారికి ఉన్నాయి. ఎందుకు ఫలిస్తుంది జపం? సాయంత్రం మనకి తీర్థం ఇస్తే మనం ఈ లోపు టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటాం. ఇక్కడ మనకేమో మంచి జరగాలి. నీ మంచి కోసం నువ్వు కూడా ఏమీ కష్టపడవా? ఒక పూట అన్నం మానేయలేవా? ఒక పూట జపం చేయలేవు? కనీసం భాష్యం పెట్టుకుని కింద కూర్చోలేవా? నవగ్రహాలు నీ ఇంటికి వచ్చి చిన్ని నా బజ్జకు శ్రీరామ రక్ష అని నీ ఇంటి దగ్గర కూర్చోవాలా? లోకుగా ఉన్నాయా గ్రహాలు? నువ్వేం కష్టపడవా? ఏ మనిషికి ఆ మనిషి కష్టపడతాడు. దీని కులభేదం ఎక్కడ, స్త్రీ పురుష భేదం ఎక్కడమ్మా? ఎవరైనా చేయొచ్చు నవగ్రహ జపం, స్త్రీలు సహా పురుషులు సహా ప్రతి కులం వాళ్ళు చేయండి. మీరు సొంతంగా చేయండి, ఆ శ్లోకం చదవండి, భక్తిగా చదవండి, చాలు, గ్రహాలు ఆశీర్వదిస్తాయి. అంతకంటే గొప్పగా చేయవలసింది ఏమిటంటే నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏదో ఒక నామాన్ని నిరంతరం 24 గంటల్లో మీకు వీలైనంత జపించండి.
నవగ్రహాల్లో ఏ గ్రహం మీ జోలికి వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను చూస్తాను ఆ గ్రహం సంగతి. భగవన్నామం మీద నమ్మకంతో చెబుతున్నాను నేను. ఈ గ్రహాలన్నీ లలితా పరా భట్టారకి శక్తి ముందు గ్రహాల్లో గోళిక్కాయలమ్మా ఇవన్నీ, చిన్నపిల్లలు ఆడుకునే గోళిక్కాయలు ఇవి. ఆ విషయం లలితా సహస్రంలో ఉంది కదా, అతాటంక యుగళీభూత తపనోడుపమండల. ఇంత పెద్ద సూర్యమండలం అమ్మవారి చెవి కుండలం, అంత పెద్ద చంద్రమండలం అమ్మవారి ఎడమ చెవి కుండలం. వీళ్ళ మన ఏమైనా చేసేది అమ్మవారిని ఆశ్రయించాక. అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన భగవంతుణ్ణి ఆశ్రయించడం మానేసి ఈ గోళిక్కాయలకి మనం ఏమిటండి చేసేది ఇక్కడ? దీనికి భయపడా, అది కూడా పని భక్తితో చేయండి. అదే అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించండి, సూర్య దేవాలయాలు ఉన్నాయి, అది హృదయం చదవండి. భక్తితో చదవడం, భయంతో చదవడం ఏంటి? అధవ కర్మ. భయంతో చదవద్దండి సూత్రాలు, భక్తితో చదవండి. ఏం కోరిక లేదు, నాకే భయం లేదు, నేను నీ ఎందు భక్తితో చేస్తున్నా. భయపడి ఎంతకాలం చేస్తామండి? మనస్సు నిండా భయమే, జపం ఎందుకు ఫలిస్తుంది? ఏం వచ్చినా సరే మంచిదే, నేను భగవన్నామాన్ని మానను అనే స్థితిలో ఉంటే దూర్జడు చెబుతాడు కాళహస్తి శతకంలో, గ్రహదోషంబులు దుర్నిమిత్తములని కళ్యాణనామంబు ప్రత్యకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధల్బెట్టగాజాలునే దగను కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. గ్రహదోషాలని, దుశ్శకునాలని, వాస్తు దోషాలని రకరకాల నమ్మకాలు పెట్టుకుని జనం చెడిపోతున్నారు. కానీ నిరంతరం మనస్సులో ఎవడైతే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఒక నామాన్ని నిరంతరం మనస్సులో జపిస్తూ ఉంటాడో వాడిని ఈ గ్రహదోషాలు ఏమీ చేయలేవు చెప్పాడు దూర్జటి. ఇప్పుడు మనకు సులభమైన పని, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, రూపాయి ఖర్చు లేదు, సమయం కేటాయిస్తే చాలు, మనస్సు కేటాయిస్తే చాలు. ఒక్క మనస్సు తప్ప మనం అన్నీ కేటాయిస్తాం. దేవుడు వస్తానంటే మంచం వేస్తాం, పల్లకి వేస్తాం, మనస్సు మాత్రం ఎక్కడో పెట్టుకుంటాం. ఆయన కావాల్సింది మనస్సు, మంచాలు పల్లకీలు కాదు. నీ మనస్సు ఎక్కడుంది అని చూస్తాడు ఆయన. నువ్వు ఎంత ఏర్పాట్లు చేసావు, ఎన్ని దీపాలు పెట్టావు, ఎన్ని టీవీలు పెట్టావు, ప్రత్యక్ష ప్రసారం చేసి, ఇవన్నీ ఆయనకు అనవసరమైన విషయాలు. నీ మనస్సు ఉందా లేదా అక్కడ? ఆ మనస్సు ఒక్కటి పెట్టగలిగితే ఈ ఏర్పాట్లన్నీ అవసరం లేదు. అప్పుడు ఉంటే మంచిదే, ఇంకా బాగుంటాయి. దానికేముంది, మనస్సు పెట్టి భగవత్ పూజ చేస్తే మంచిదేనండి. దానికేముంది, హాయిగా ఉంటుంది కదా, అందంగా ఉంటుంది. మనస్సు పెట్టి సత్యనారాయణ వ్రతం చేయడానికేను మొక్కుబడిగా చేయడానికి తేడా లేదండి. అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అది చెప్పాలా? మనస్సు పెట్టి చేస్తున్నాం అనుకోనమ్మా, ఆ వ్రత కథ వింటుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. స్వామివారి అనుగ్రహం ఎంత గొప్పదా, అంతలో పొడవ మునిగిందా, అంతలో పొడవలేసిందా, అయ్య బాబోయ్. గొల్లవాడిని అవమానించగానే రాజు యుద్ధంలో ఓడిపోయాడా, మళ్ళీ గొల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తినగానే రాజు గెలిచాడా, ఎంత ఆశ్చర్యం. ఇవన్నీ వింటూ ఉంటే మనస్సు స్పందించదా అండి? మనం బండరాళ్ళమా? ఈ వాస్తవంగా జీవితంలో అనుభూతి చెందాలి మనం దైవభక్తిని. అప్పుడు మీకు జాతక దోషాలు ఉండవు. ఇందాక చెప్పిన ప్రకారం వాస్తు దోషాలు ఉండవు. ఈ రెండే కదా ఇప్పుడు పెద్ద వ్యాపారం జరుగుతున్నాయి మొత్తం. ఈ రెండింటి మీదే వేల కోట్ల వ్యాపారాలు.